అసలు ఫోటో సూటబుల్ కాకుండా చూడాలనేది నా రిక్వెస్ట్ సార్. ఎందుకంటే అది చాలా రాంగ్. అదేదో అందరూ కలిసి దాన్ని సెలెక్ట్ చేయకుండా చూడడానికి దానివల్ల మేము దృష్టి తీసుకొస్తున్నాం సార్. పనిష్మెంట్ కావచ్చు సార్, ఏ ఇష్యూ లేదు సార్. కొంచెం మా అసోసియేషన్కి కొంచెం టైం ఇవ్వండి సార్. మెటీరియల్స్ కూడా టైం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ ప్రమోషన్స్ సార్. నెక్స్ట్ లో ప్రమోషన్ కొంచెం మ్యాక్సిమం టీఆర్పీ ప్రమోషన్స్ ఎన్ని ఇష్యూ సార్. ఎస్సీ ఎస్టీలో చాలా కష్టపడి పనిచేస్తాం సార్. మాకున్న ఆస్తి ఓన్లీ మిదానే సార్. మాకున్న జాగాలు భూములు ఏమున్నాయి సార్. మా ఆస్తి ఒక్కటి మిదాని ఒక్కడే సార్. మేము మాతృదేవో ఉండం, పితృదేవో ఉండం సార్. అతిథి దేవో అతిథిగా సార్. మాకు మిదాని దేవో సార్. మా మిదానే మాకు ఆస్తి కావాలి సార్. మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఏం జరిగినా ఏ రికమెండ్ అయినా సార్ మాకు వివరించిన వచ్చిన కోర్చు సీఎం గారికి చాలా అత్యవసర మీటింగ్ ఉంది కాబట్టి సీఎం గారిని మన విషయం కూర్చున్నాం సార్. అందరికీ నమస్కారం. బాపూజీ నాయకుడు, అలాగే ఇక్కడ కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. అందరికీ వందనాలు. నాయకులు అంటే ఓన్లీ ఈ అసోసియేషన్ పరంగా కాదు, యూనియన్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటాయి, అందరూ ఉన్నారు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కలిసాం, పర్పస్ ఏంటి? అంత పెద్ద గొప్ప వ్యక్తి తాలూకా జన్మదినం సందర్భంగా అందరూ కలిసి ఆనందంగా పంచుకోవడం చూస్తున్నాం. అది కాకుండా కోరికలని అందరికీ ఉంటాయి, అది కాదన్నో. రీజన్స్ నోన్ టు ఎవ్రీ వన్. మీరు అడిగినవి జరుగుతున్నవి. ఇప్పుడు మన ఆనంద్ కుమార్ రైట్ చేసిన బ్యాక్లాగ్ పోస్టులు అతను చెప్పిన కారణం 1-2 కేసులు ఉండొచ్చు, కానీ అప్లికేషన్సే రావడం లేదు. నేను చూశాను. ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్టర్ ఫైనాన్స్గా ఉన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సమ్ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉంది, ఎవరూ రాలేదు. వీ కుడ్ నాట్ సెలెక్ట్. డెఫినెట్లీ ద క్యాండిడేట్స్ ఆర్ దేర్. గవర్నమెంట్ హెస్ గివెన్ ఏ గైడ్ లైన్ దట్ రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ విల్ డెఫినెట్లీ బీ ఫాలోడ్. అందులో ఏమీ ఇది లేదు. ప్లస్ అలాగే మన కృష్ణయ్య ఆయన ఇంకొకటి అడిగాడు. వీటన్నిటికీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది రైటింగ్ ఇస్తే ఖచ్చితంగా ఒక కమిటీ పికప్ చేసి, ఎవరు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోలేరు. ఈవెన్ సిఎండి కూడా హ్యాస్ టు టేక్ ద కలెక్టివ్. వీఆర్ ఆల్ వన్, వీఆర్ నాట్ డిఫరెంట్. మనం అంతా మిదానియన్స్. కాంట్రాక్ట్ లేబర్ కూడా మిదానియన్ అని చెప్తాను, సిఎస్ఎఫ్ వాళ్ళు కూడా మిదానియనే చెప్తాను, ఎంప్లాయీస్ కూడా మిదానియన్ చెప్తాను, సిఎండి కూడా మిదానియనే. మనందరం మిదానియన్. ఇది మన కంపెనీ. ఈ కంపెనీ బాగుంటేనే మనం బాగుంటాం, అవునా కదా? సో ఈ రోజున ఇది ఈ టాపిక్ నేను పక్కన పెడతాను, స్టార్ట్ చేస్తాను. కమింగ్ టు బాబూజీ గురించి అందరికీ తెలుసు. బీహార్లో పుట్టాడు 1908. ఈయన ఆల్రెడీ వీళ్ళిద్దరు ముందు చెప్పేశారు. ఆయన 28 సంవత్సరాల్లోనే శాసనసభకి ఎన్నికయ్యాడు. అండ్ క్యాబినెట్ సెక్రటరీగా, క్యాబినెట్ మినిస్టర్గా 30 years వర్క్ చేశారు ఆయన. డిఫరెంట్ నెహ్రూ గవర్నమెంట్ కావచ్చు, ఇందిరాగాంధీ గవర్నమెంట్ కావచ్చు. ఈ వాజ్ డిఫెన్స్ మినిస్టర్ డ్యూరింగ్ ఇండో పాక్ వార్. వెరీ ఏబుల్ పర్సన్, ఎడ్యుకేషనలిస్ట్. ఆయన అది అంతకుముందు సోషలిస్ట్ కూడా, ఆయన యాక్టివిస్ట్. స్వాతంత్రం కోసం ఆయన కూడా పోరాడాడు, ఇవన్నీ చేశాడు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం 115 సంవత్సరాలు